హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా ట్యూటోరియల్. మన ఛానల్లో పౌల్ట్రీకి సంబంధించి కొన్ని 30 టాప్ బిట్స్ ఉన్నాయండి. అవి ఒకసారి మనము చూద్దాము. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో కోళ్ళల్లో క్రిముల ద్వారా కలిగి అత్యంత ప్రాణ నష్టమును కలిగించే వ్యాధులు: గంబోరో వ్యాధి, కాక్సిడియా, టైఫాయిడ్, కొక్కెర తెగులు. ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి గంబోరో వ్యాధి, కాక్సిడియా, టైఫాయిడ్, కొక్కెర తెగులు. ఈ 4 కూడా కోళ్ళల్లో క్రిముల ద్వారా కలిగి అత్యంత ప్రాణ నష్టమును కలిగించే వ్యాధులు. ఆన్సర్ వచ్చేసి 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, కోళ్ళ పెంపకంలో ప్రజలు ఎంత శాతం మంది రైతుల నుండి ఉద్యోగ అవకాశాలు పొందారు? 80% మంది, 100% మంది, 60% మంది, 90% మంది. రెండవ దానికి ఆన్సర్ వచ్చేసి 80%. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, బాయిలర్ కోళ్ళల్లో మారెక్స్ వ్యాధి ఎండి టీకా ఎన్ని రోజులకు ఇస్తారు? పుట్టిన 4వ రోజు, పుట్టిన 3వ రోజు, పుట్టిన 2వ రోజు, పుట్టిన మొదటి రోజు. ఆన్సర్ వచ్చేసి పుట్టిన మొదటి రోజు. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, లేయర్ కోళ్ళలో రానికేట్ వ్యాధికి ఆర్డి వ్యాక్సిన్ ఎన్ని రోజుల వయసులో ఇస్తారు? 2 నుంచి 7 రోజుల్లో, 5 నుంచి 10 రోజులలో, 5 నుంచి 9 రోజులలో, 4 నుంచి 10 రోజులలో. నాలుగవ దానికి ఆన్సర్ వచ్చేసి 4 నుంచి 10 రోజులలో. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ఆస్పెరిజిల్లోసిస్ వ్యాధి లక్షణాలు బయటపడిన ఎన్ని గంటలలోపు చనిపోతుంటాయి? 24 గంటలలోపు, 12 గంటలలోపు, 32 గంటలలోపు, 38 గంటలలోపు. ఐదవ దానికి ఆన్సర్ వచ్చేసి 24 గంటలలోపు. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, ప్రారంభంలో బాయిలర్ కోళ్ళ ఫారాలు బ్యాచ్కు ఎన్ని కోడి పిల్లల్లో సగటున ఉత్పత్తి చేస్తుంది? 400 నుంచి 500, 200 నుంచి 500, 300 నుంచి 400, 200 నుంచి 300. ఆన్సర్ వచ్చేసి ఆరవ దానికి 200 నుంచి 500. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, కార్నిష్లో పెట్టలు సగటున ఎన్ని కేజీలు ఉండును? 3.4, 3.7, 4.8, 4.5. ఏడవ దానికి ఆన్సర్ వచ్చి 3.4. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, లేయర్ కోళ్ళలో రానికేట్ వ్యాధికి ఆర్డి కిల్డ్ వ్యాక్సిన్ ఏ వయసులో ఇస్తారు? 15 నుంచి 17, 18 నుంచి 19, 16 నుంచి 18, 19 నుంచి 21. ఎనిమిదవ దానికి ఆన్సర్ వచ్చి 18 నుంచి 19. ఆన్సర్ ఆప్షన్ బి. ఏ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో టర్కీ కోళ్ళు కూడా కాలేయ సంబంధ ఇబ్బందులతో తీవ్రంగా చనిపోవటం జరిగినది? 1950వ సంవత్సరంలో, 1960, 1930, 1940. తొమ్మిదవ దానికి ఆన్సర్ వచ్చి 1960వ సంవత్సరంలో. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ససెక్స్లో పెట్టలు సగటున ఎన్ని కేజీలు ఉండును? 4.1, 3.1, 2.1, 1.8. పదవ దానికి ఆన్సర్ వచ్చేసి 3.1. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, కార్నిష్లో పుంజులు సగటున ఎన్ని కేజీలు ఉండును? కార్నిష్లో పుంజులు సగటున 4.5 ఉండును. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఫారమును ఎంత శాతం పొటాషియం పర్మాంగనేట్ ద్రావణముతో ఫ్యూమిగేషన్ చేసుకొనుట ఉత్తమము? 30%, 40%, 10%, 20%. 12వ దానికి ఆన్సర్ వచ్చేసి 40%. ఆన్సర్ ఆప్షన్ బి. టీకాలు వేయడం వలన సుమారు ఎంత శాతం కోళ్ళ వ్యాధులను మనం సులువుగా అరికట్టవచ్చును? 50%, 90%, 70%, 80%. 13వ దానికి ఆన్సర్ వచ్చి 90% మనం కోళ్ళ వ్యాధులను అరికట్టవచ్చు. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఐమీరియా ఎసర్వలేనా ఏ భాగంలో ఏర్పడును? శ్లేష్మ పొరలో, కణాలలో,
ప్రేగుల మొదటి భాగంలో, ప్రేగుల రెండవ భాగంలో. 14వ దానికి ఆన్సర్ వచ్చేసి ఈ బిట్ అనేది ఇంపార్టెంట్ బిట్ అండి, ఒకసారి మిస్ కాకుండా చూసుకోండి. ప్రేగుల మొదటి భాగంలో. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. ఆర్పింగ్టన్ కోళ్లు సగటున ఎన్ని కేజీల బరువు ఉండును? 4.5, 2.5, 3.5, 5.5. 15వ దానికి ఆన్సర్ వచ్చి 3.5 కేజీలు. నెక్స్ట్ వన్. హైడ్రేటెడ్ సోడియం, కాల్షియం, అల్యూమినియం సిలికేట్ వంటి ప్రతి టన్ను దానాకు ఎన్ని గ్రాములు కలపాలి? హైడ్రేటెడ్ సోడియం, కాల్షియం, అల్యూమినియం సిలికేట్ వంటి ప్రతి టన్ను దానాకు ఎన్ని గ్రాములు? 16వ దానికి ఆన్సర్ వచ్చేసి 500 నుంచి 1000. ఆన్సర్ ఆప్షన్ డి. అమెరికన్ తరగతి కోళ్లలోని ప్రధాన లక్షణాలు ఏవి? వీటి పిక్కల దగ్గర ఈకలు ఉండవు, ఇదొక లక్షణం అండి. అలాగే వీటి చర్మం తమ్మెలు ఎరుపు రంగులో ఉంటాయి, ఇది ఒక లక్షణం. వీటి గుడ్ల పెంకు బ్రౌన్ రంగులో ఉంటుంది, ఇది ఒక లక్షణం. వీటి చర్మం పసుపు రంగులో ఉంటుంది. ఈ 4 కూడా కరెక్ట్ ఆన్సర్సే. ఆన్సర్ వచ్చేసి ఆల్ అండి. 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. డార్కింగ్ ఏ దేశానికి చెందినది? ఇంగ్లాండ్, అమెరికా, న్యూయార్క్, భారతదేశం. 18వ దానికి ఆన్సర్ వచ్చి ఇంగ్లాండ్. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. బాయిలర్ కోళ్ల పరిశ్రమ ప్రతి సంవత్సరం సుమారు ఎంత శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుంది? 15%, 12%, 10%, 17%. 19వ దానికి ఆన్సర్ వచ్చేసి ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి, ఒకసారి చూసుకోండి. 12%. నెక్స్ట్ వన్. కోళ్లల్లో ఉండు పరాన్నజీవులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? 2 రకాలుగా, 3 రకాలుగా, 4 రకాలుగా, 6 రకాలుగా. ఆన్సర్ వచ్చేసి 2 రకాలుగా విభజించవచ్చు కోళ్లల్లో ఉండు పరాన్నజీవులను. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. అంతర పరాన్నజీవుల వలన కోళ్లల్లో కలిగే ఇబ్బందులు ఏవి? పక్షి ఈకలు పొడిబారి గరుకుగా ఉంటాయి, రక్తహీనత ఉంటుంది, పక్షులలో నరాల బలహీనత ఉంటుంది, కోళ్లు అన్నీ ఒకచోట గుంపుగా చేరి ఉంటాయి. ఒక్కోసారి మీకు క్వశ్చన్ వచ్చేసి ఈ 4 ఆప్షన్స్ కూడా ప్రజెంట్ కరెక్ట్ ఆన్సర్స్ అండి. ఒక్కోసారి ఒక ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి మిగిలినవి వేరే ఆప్షన్స్ కూడా రాంగ్ ఆప్షన్స్ కూడా ఇస్తారు. ఒకసారి జాగ్రత్తగా క్వశ్చన్ అనేది మీరు పూర్తిగా చదువుకుంటే మీరు ఏ బిట్ అయినా రాయగలుగుతారు, అదొకసారి మీరు చూసుకోండి. ఆన్సర్ వచ్చి 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. కోడి మాంసం తలసరి వినియోగం గ్రామాలలో కేజీ ఏ విధంగా ఉంది? 0.42, 0.12, 0.36, 0.24. ఆన్సర్ వచ్చేసి 0.24. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. బాయిలర్ కోళ్లలో రానికేట్ వ్యాధి బూస్టర్ డోస్ ఎన్ని వారాల వయసుకు ఇస్తారు? 30 నుంచి 35, 25 నుంచి 30, 20 నుంచి 30, 30 నుంచి 38. 23వ దానికి ఆన్సర్ వచ్చి 30 నుంచి 35 వారాల వయసుకు ఇస్తారు. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. ఏ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా దేశంలో కుక్కలకు బూజు పట్టిన ఆహారాన్ని తినిపించారు? 1920వ సంవత్సరంలో, 1950వ సంవత్సరంలో, 1960వ సంవత్సరంలో, 1930వ సంవత్సరంలో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. 1950వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా దేశంలో కుక్కలకు బూజు పట్టిన ఆహారాన్ని తినిపించారు. ఈ బిట్ కూడా ఒకసారి చూసుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. ఆర్పింగ్టన్ పుంజు సగటున ఎన్ని కేజీలు ఉండును? 3.4, 5.4, 4.5, 4.3. ఆన్సర్ వచ్చేసి 4.5. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. యాంటీకాక్సిడియల్ మందులను దేనిలో కలిపి క్రమం తప్పకుండా ఉపయోగించాలి? అన్నంలో కలిపి, జొన్నలో కలిపి, పెసరలో కలిపి, దానాలో కలిపి. 26వ దానికి ఆన్సర్ వచ్చి దానాలో కలిపి క్రమం తప్పకుండా తినిపించాలి. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. వైన్డాట్ కోళ్ల శరీరం ఏ రంగులో ఉండును? పసుపు, గులాబీ, ఎరుపు, ఆకుపచ్చ. వైన్డాట్ కోళ్ల శరీరం అనేది పసుపు రంగులో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్.
ఐమీరియా ఎసెరులెనా బాయిలర్ కోళ్లలో ఎన్ని వారాల పైన ఎక్కువగా ఈ వ్యాధి వచ్చును? 2-5 వారాలపై ఎక్కువగా, 3-4 వారాలు, 2-3 వారాలు, 4-5 వారాలు. 28వ దానికి ఆన్సర్ వచ్చి 3-4 వారాలు. ఆన్సర్ ఆప్షన్ బి. కోళ్ల ఫారంను ఎప్పుడూ కూడా ఊరికి సుమారు ఎన్ని కిలోమీటర్ల దూరంగా పెట్టాలి లేదా ఉంచాలి? 3-4, 4-5 కిలోమీటర్లు, 2-3, 1-2. 29వ దానికి ఆన్సర్ వచ్చి 2-3 కిలోమీటర్లు దూరంగా ఉంచాలి. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. ససెక్స్లో పుంజులు సగటున ఎన్ని కేజీలు ఉండును? ససెక్స్లో పుంజులు వచ్చేసి 5 కేజీలు, 2 కేజీలు, 4 కేజీలు, 3 కేజీలు. ఆన్సర్ వచ్చి 4 కేజీలు ఉండును. టోటల్ సిలబస్ నుంచి టాపిక్ వైజ్గా బిట్స్ అయితే ఉన్నాయండి. ఈచ్ టాపిక్ నుంచి మనకి బిట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక తీసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, మీరు తీసుకోవచ్చు. ఏ టాపిక్ ఆ టాపిక్ సపరేట్గా మీకు సేమ్ బిట్స్ ఇలాగే ఇప్పుడు మీరు ఎలా అయితే చూస్తున్నారో మీకు సేమ్ అలాగే వస్తాయండి. కాకపోతే మీకు ఆన్సర్ అనేది టిక్ చేసి ఉంటుంది. ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే అది మీకు టిక్ చేసి ఉంటుంది. అలా టాపిక్ వైజ్గా బిట్స్ ఉన్నాయి. టోటల్ 1800 బిట్స్ ఓన్లీ పార్ట్ బి నుంచి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. వాటి యొక్క కాస్ట్ వచ్చి 500. థ్యాంక్ యూ.